హాయ్ అండి, ఈరోజు పితిక్ పప్పుతో కుర్మా చేస్తున్నానండి. కావాల్సింది ఇవన్నీ అండి: మసాలా, మెంతాకు, కొత్తిమీర, పుదీనా, వంకాయ, చిక్కుడుకాయలు, ఉల్లగడ్డ ఒకటి వేస్తున్నానండి. ఇవన్నీ వేసి పితిక్ పప్పుతో కుర్మా చేస్తున్నానండి. ఇది చేసే విధానం చూద్దాం రండి. ముందుగా అల్లం వేస్తున్నాను, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు 2 వేస్తున్నాను, కొద్దిగా ఎండు కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, ఎర్రగడ్డ, టమాటో, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. మసాలా ఈ విధంగా అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ వేడెక్కినాక ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా రుబ్బు పెట్టుకునింది మసాలా అంతా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తానండి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఇలా కొద్దిగా వాడ్చుకోవాలా. రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, ఇడియాపానికి ఇంకా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా దీన్ని వాడ్చుకోవాలా. వంకాయ, ఉర్లగడ్డ నిమిషాలు చాలండి. చిక్కుడుకాయ వేసి ఇదంతా బాగా ఇట్లా వాడ్చుకోవాలా. ఇది బాగా వేగినాక పితిక్ పప్పు అండి. పితిక్ పప్పు 1 కిలో పప్పు ఇది. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా ఇంకొకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. రాళ్ళు ఉప్పు, పసుపు పొడి, కారం, ధనియాల పొడి అన్నీ వేసినాక ఒకసారి ఇట్లా తిప్పుకోవాలండి. ఇలా ఉప్పు కారం అంతా ఈ మసాలా అంతా దీనికంతా బాగా పట్టాలి కాబట్టి ఇలా తిప్పుకోవాలి, అంతా కలబెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో మెంతాకు వేస్తున్నానండి. మెంతాకు 1 కట్ట, మెంతాకు, కొత్తిమీర, మిక్సీ జార కడుక్కున్న కొద్దిగా నీళ్ళండి, అన్నీ వేసి ఈ విధంగా ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి ఇప్పుడు కుక్కర్ మూత వేసుకొని 2 విజిల్ రావాలండి. 2 విజిల్ వస్తే అంతే అండి, రెడీ.